కళ్యాణ శ్రేష్ఠి గారు ఈ సామాగ్రి పంపించారు. లోపల అయ్యగారు ఉన్నారు, వారితో చెప్పి ఇచ్చి వెళ్ళండి. గణపతి, ఏమిటి ఈ రోజు మీ ఇంట్లో విశేషం? గురువు గారు రామకోటి సమర్పిస్తున్నారు. అలాగా? ఇప్పుడు అలా చూస్తే ఆ త్వర ఇక్కడ కట్టు. గణపతి, అత్తగారు ఇంట్లో ఉన్నారేమో చూసిరా నాయన. ఉన్నారమ్మ గారు, ఇంతవరకు ఇక్కడే ఉండి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు. అక్కయ్య, దూరంగా ఉండమ్మా. ఇదేమిటక్క, ఈ రోజున ఇద్దరము కలిసి దేవుడి కార్యం వైభవంగా జరుపుదామనుకుంటే. సరే, మమ్మల్ని అడిగే తలపెట్టారా ఈ కార్యం? మేము రాకపోతే మాత్రం మీకేమమ్మా? ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చేస్తున్నారుగా. ఎంత ఊళ్ళో వాళ్ళు వచ్చి చేసినా మాకు పెద్ద దిక్కు మీరేగా. పోనీ సీతాలక్ష్మినైనా పంపండి, తోడుగా నాతో ఉంటుంది. ఇంట్లో పనులు ఎవరు చేస్తారమ్మా? నేను ఇలా చచ్చానే. రామరామ, అంత పెద్ద మాటలు ఎందుకులేండి, ఇదంతా మా దురదృష్టం. అన్నయ్య వచ్చారా వదిన గారు? లేదు. మంచి సమయానికి ఊరికి వెళ్ళారు. ఈ ఒక్కరోజు ఉండి వెళ్ళుంటే మాకెంతో సంతోషంగా ఉండేది. ఏమో, వాళ్ళ పనులు వాళ్ళవి, ఒకరిని అడిగొస్తాయా? పోనివ్వండి, మా అదృష్టం బాగుండి వెంటనే తిరిగి వస్తే అన్నయ్యను సీతాలక్ష్మిని తప్పకుండా పంపండి. మీకు భోజనం మీ చెల్లెలు తెచ్చిపెడుతుంది. ఇంట్లో వంట వండించకండి. ధర్మ, ఇక పోదాన్రా. మా బ్రతుకి భోజనం ఒకటే తక్కువైంది. తిన్నగా సాగనంపాను. ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళ అన్నయ్య వదిన రాలేదు, చూసావా? అవును, అదో గొప్ప కొరతే పాపం త్యాగయ్య గారికి. నిజమే మరి. త్యాగయ్య గారి రామనామకోటి సమర్పణ పూజ అయిపోయిందా అండి? అయితే మీరెక్కడి నుంచి వస్తున్నారు? మాది ఉత్తర దేశం నాయన, చాలా దూరం నుంచి వస్తున్నాము. పూజ అయిందా దయచేసి చెప్పండి. అదే చెప్పొస్తున్నా, ఎంతో వైభవంగా జరిగింది. ప్రొద్దుట నుంచి పూజలు, భజనలు, అన్నదానాలు. హరి మీ పిచ్చి గూలా, మధ్యాహ్నానికైనా వచ్చారు గారే, తృప్తిగా భోంచేసి ఉండేవారే. మేము భోజనం కోసం రాలేదయ్యా, త్యాగయ్య గారి పాట వినాలని వచ్చాము. వారు ఇప్పుడు ఏమైనా పాడతారా? అరే, మంచి సమయానికే వచ్చారు మీరును. లోపల దేవుడికి ఉయ్యాల సేవ జరుగుతోంది. పదండి, లోపలికి వెళ్ళండి. నీవన్నట్టు వీడా విగ్రహాలు చూపెట్టి ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడే. మన్నే మోసం చేసిన వాడికి ఇక ప్రపంచం ఎంతండి? ఆనాడు ఆ విగ్రహాలు ఇవ్వటానికి వీల్లేదండి, జ్యేష్ఠ భాగానికే రావాలండి అని నేను ఎంత ముట్టుకున్నా నా మాట విన్నారు. వాళ్ళ కళ్ళ నీళ్ళు చూసి కరిగిపోయి ఇచ్చేది. అంతా మన వల్లే ఉంటారా? చూడండి, ఏడుపడి నెలైనా కాలేదే, రామనామ జపం అంటూ పెట్టి సంవత్సర గ్రాసం పోగు చేశాడు.
మరి మనం అంతా కలిసి ఉండగా ఈ జపాలు తపాలు మంత్రాలు తంత్రాలు ఎన్నడైనా చేశాడా? ఇంకా ఏమిటంటే మీ మమకారం. మమకారం ఆడి మెత్తే మమకారం చేతనైతే. ఆహాహా, ఈనాడు చపల అపూర్వానందం కలిగించింది మహాప్రభు. సాహిత్య హృదయం జీర్ణించుకొని సంగీతం చైతన్యం లేని సుందర ప్రతిమ. ప్రభువులు వ్యంగ్యంగా సెలవిస్తున్నారు. లేదు వెంకటరమణయ్య గారు, ఆ త్యాగయ్య గారు గానం చేస్తూ ఉన్నప్పుడు అలవిక అని ఏ ఆనంద ప్రవాహమో ఆ హృదయాన్ని చించుకొని పొంగులెత్తింది. నాకు తెలియకుండా నాలోని ఏ నాదమో ఆ పాటలో మేళవించి ప్రతిరవించింది. చెప్పలా అభినయించింది, కానీ ఆ జయదేవుని భక్తి హృదయాన్ని అనుభవించలేదు. ఆత్మను పరవశింపచేసే ఆ గానం విన్న తరువాత శరీరాన్ని మాత్రమే కదిలించే ఈ గానము నృత్యము రుచించటం. త్యాగయ్య గారిది గంధర్వగానమేమో. పరిహాసంలో కూడా సత్యమే పలికావు చపల. త్యాగయ్యేది నిజంగా గంధర్వగానమే. మానవులకు దుర్లభమైన స్వరార్ణవం త్యాగయ్యకు దొరికింది. ఆ స్వరార్ణవం మధించి సంతరించుకున్న అమృతసారం అతని గానం. స్వరార్ణం మీ మరిది గారింట్లో స్వరార్ణం అనే పుస్తకం ఉంది. దాన్ని ఒకసారి నాకు తెచ్చిస్తే. అమ్మయ్యో, మా వారేమంటారు? నాకు తెలుసులేండి, మీ మాట అంటే వారు కాదంటారా? ఎట్లాగో చెప్పి ఆ పని మాత్రం మీరు పూర్తి చేయించండి. మీ అమ్మాయి పెళ్లి నేను పూర్తి చేయిస్తాను. అవసరానికి ఇది ఉంచండి. ఓహో, లక్ష్మీదేవి పేదవాళ్ల మీద కన్ను వేసిందే. ఏ కూడదా? ఆహా, ఏం విశేషమా అని. అదంతా చెప్తాలేండి తర్వాత. నేను వెళ్ళొస్తాను. ఆ పని మాత్రం జరిగే సదుపాయం చూడండి. ఇంకా డబ్బు దశకం కావాలంటే కబురు పెట్టండి, పంపిస్తాను. అంతకంటేనా? ఏమండోయ్, మిమ్మల్నే ఆమె పెడతారట. సరే, సెలవు. ఎట్లా చేయటం అని ఆలోచిస్తున్నా. నా మాట వింటారా? స్వరార్ణవం సులభంగా తీసుకురావాలంటే ముందుగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ దేవుడి విగ్రహాలు తీసిపారేయండి. విగ్రహాల? నీకేమన్నా మర్చిపోయిందా? ఆ స్వరార్ణవం కోసం విగ్రహాలు తీసి పారేయటం ఎందుకే? నేనంత వెరిదాన్నే. ముందుగా స్వరార్ణవం తీస్తే ఆ నోటా పడి మన పేరు బయటకు వస్తుంది. కానీ విగ్రహాలు తీసి పారేసి ఈ పని చేశామా, విగ్రహాలు దొంగిలించిన వాళ్లే దీన్ని కూడా తీశారనుకుంటారు, కానీ మన పేరే బయటికి రాదు. అవునంటారా? వాడు పూజించే విగ్రహాలను తీసి పారేయటం ఎట్లాగే? పూజించే విగ్రహాలు తీయటం ఎట్లాగా? ఇంతేనా మీ పౌరుషం? ఇదేనా మీ ప్రతిక్రియ? వీడి విగ్రహాలను చూపెట్టి ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడని ఆ రోజు మీరన్నమాటేగా. మర్చిపోయారా? మీరు మీ తమ్ముడు కోసం పడ్డ కష్టాలు, చేసిన ఉపకారాలు, పొందిన ప్రతీకారాలన్నీ ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీ మమకారం వదలలేక పై నన్నంటారే. నాకేం వచ్చింది మధ్య?
నా బంగారు చిట్టి తల్లికి 10 మంది నేను గౌరవంగా పెళ్లి చేసి కళ్ళ చూద్దామని ఇంతకాలం ఇన్ని కష్టాలు కోర్చుకుని బ్రతుకున్నాను కానీ లేకుంటే ఈ పాటికి నుయ్యో గొయ్యో చూసుకునేదాన్ని. ఎంత ద్రోహం చేసినా ఏం మోసం చేసినా మీ తమ్ముడి మీద మీకు వదులుతుందా మమకారం? ఇప్పుడు మటుకే నేను చేసిన తెలివి తక్కువ పనికి ఆ చపలాక్షి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతూ ఆమె సొమ్ము ఆమెకిచ్చి తర్వాత నాకేలా రాసి ఉంటే అలా చేసుకుంటాను. నాకేం మమకారం లేదు. నువ్వు చెప్పినట్టే చేస్తా. నా కోసం మీరేమీ చేయొద్దులేండి. కాదు, నీ కోసమే కాదు, నా కోసం, నా జీవితం కోసం, నా భార్య బిడ్డల కోసం తప్పకుండా చేస్తా.